ఏప్రిల్ 20 దేవుని వాక్య ధ్యానం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. యోబు 11:15. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసే క్రమము మనము నేర్చుకుని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు వాక్యము మనలను ఉన్నత స్థితిలోనికి నడిపిస్తూ ఉంటుంది. నిజమే, మన జీవితాలు అనేక రకాలైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి మనం ముందుకు వెళతామో, మన మనస్సును తిన్నగా నిలుపుకుంటామో, ఆయన వైపుకు మన చేతులను చాపుకుంటామో, పాపము మనలో ఉన్నది అని మనం గమనించుకున్నప్పుడు దాన్ని విడిచిపెట్టి మన జీవితంలో దుర్మార్గతను కొట్టివేసినప్పుడు మనం నిర్దోషిగా ప్రభువు చేత ఎంచబడతాం. అప్పుడు మన జీవితంలో సంతోషం వస్తుంది. నిర్భయుడిగా మనం స్థిరపడగలుగుతాం. అట్టి ఆశీర్వాదం మనం పొందుకోవడానికి నిశ్చయముగా నిర్దోషి అయి నీవు సంతోషించదవు అనే ఈ గొప్ప దీవెన ఏదైతే ఉందో, సంతోషకరమైన దీవెనను మనం పొందుకోవడానికి ప్రభు వైపుకు మన చేతులు చాపాలి. మన చేతులు నిష్కలంకంగా ఉండాలి. నిరపరాధను చెరపటానికి మన చేతులు వాడకూడదు. మనము మన జీవితాలలో ఎవరికి హాని తలపెట్టని వారంగా మనం ఉండాలి. మనము ఇతరులకు మేలు చేసే వారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, సంతోషభరితంగా మార్చబడుతుంది. చాలామంది వారు సంతోషంగా ఉండడం కొరకు ఇతరులను దుఃఖపరుస్తారు, ఇతరులను బాధ పెడతారు. వారి బాధల ద్వారా వచ్చే సంతోషం అది నిజమైన సంతోషం కాదు. ఎదుటివారిని నువ్వు బాధ పెడుతూ సంతోషపడాలని ఆశపడుతున్నావా? అలాంటి సంతోషం నీకు ఎక్కువ కాలం నిలబడదు. అది తాత్కాలికమైనది మాత్రమే. నీ సంతోషం కొరకు ఇతరులను బాధ పెట్టడం, నీవు సంతోషంగా ఉండడం కొరకు ఇతరులను హింసించటం, ఇతరులను నిందించటం సరైనది కాదు అని వాక్యం చెప్పు. నీ చేతులు ఆయన వైపుకు చాపు. నీ జీవితంలో దుర్మార్గతను, పాపమును విడిచిపెట్టి ఆయన వైపుకు తిరిగిన యెడల నీవు నిశ్చయముగా సంతోషిస్తావు. ప్రభువు చేత మెప్పును పొందుకుని స్థిరపరుస్తావు. అట్టి సంతోషము, ఆధ్యాత్మిక ఆనందం దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. బిడలను దీవించండి నాయన, ఆశీర్వదించండి, అత్యధిక మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయం బిడలు సంతోషంగా ఉండడానికి, వారు నీ వైపుకు తిరిగి నీ వైపుకు తమ చేతులను చాపేవారిగా ఉండడానికి నీ కృప దయచేయండి. ఆశీర్వదించండి, బలపరచండి. మీరే మహిమ పొందమని బిడలను బహుగా ఆశీర్వదించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ దయచేయండి. దినదీవునితో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు కలుగును గాక. ఆమేన్.